చెప్పండమ్మా. జై దుర్గా భవాని మాతాకి, జై కాళికమ్మ తల్లి మాతాకి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సృష్టి లయ స్థితి కారణ విశ్వంబరి భువనేశ్వరాది పరాశక్తి అమ్మలకి నమ శ్రీ కాళీ మాతాకి. జై దుర్గా, జై జై దుర్గా, జై దుర్గా, జై జై దుర్గా, కాళీ కాళీ భద్రకాళి అమ్మవే దుర్గా, తల్లివే దుర్గా, కరుణించమ్మా, కాపాడమ్మా, కరుణించమ్మా, కాపాడమ్మా, ముగ్గురమ్మల మూలపుటమ్మ, మూలపుటమ్మ, ముగ్గురమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, దేవి పాదం, అమ్మ పాదం, దేవి రక్ష, అమ్మ రక్ష, జై జనని, జై జై జనని, అమ్మ పాదం, దేవి పాదం, ఓం శక్తి, ఓం ఓం శక్తి, ఓం శక్తి, ఓం ఓం శక్తి. ఓం కాళీ. జై దుర్గా భవాని మాతాకి, జై కాళికమ్మ తల్లి మాత. పచ్చడి కాడు ఆయన రేపు పెడతాను. ఇయ్యలను ఈ భక్తుల సహకారంతో ఈ యొక్క సేవా సమాజం నిర్మించి ఈ సేవా సమాజం ద్వారా మేము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా అన్నం పెట్టాలనే ఒక ఆలోచనతో వాళ్ళందరికీ ఈ యొక్క సేవను ప్రారంభించినాము. అమ్మవారి దయ వలన ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఇది బాగా జరుగుతుంది. ఇదే ప్రకారము జరగాలనేది మా యొక్క కోరిక. తర్వాత ఇంకొకటి కూడా ఏమంటే ఇచ్చే దాతలు కూడా ధారాళంగా ఇస్తున్నారు. దాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టాలా అనే దీని మీద ఇచ్చేస్తున్నాము. దేవస్థానంలో అన్నప్రసాదం కానీ అన్నదానం కానీ చేయడం వల్ల ఆ దేవస్థానానికి ఒక విశేషమైన విశిష్టత కలుగుతుందని మా యొక్క ఆలోచన. జై దుర్గా భవాని మాతాకి జై, జై కాళికమ్మ తల్లి మాతాకి జై. అన్ని దానాలకి ఉంటే గొప్పది అన్నదానము. కాళికమ్మ గుడిలో అన్నదానము గత 7 సంవత్సరాల నుంచి రాత్రి పూట జరిగేది. ఇప్పుడు కూడా 8 నెలల నుంచి మధ్యాహ్నము రాత్రి 2 పూట్ల అన్నదానం జరుగుతుంది. అన్నదానం ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఈ అన్నదానం విశిష్టత ఏమిటంటే గత 6 సంవత్సరాల నుంచి నైట్ పూట అన్నదానం జరిగేది. ఒకనొకప్పుడు అన్నదానం జరిగేటప్పుడు అందరికీ అన్నదానం చేశాము. తర్వాత సేవకులందరూ లాస్ట్న కూర్చొని తినాలని అనుకున్నప్పుడు ఒక 4 సాధువులు వచ్చారు. వచ్చి మాకు అన్నదానం ఏమైనా చేయగలరని అడిగారు. అడిగితే మేము 25 మంది కూర్చొని వాళ్ళు లేచి 4 పెట్టాము. పెట్టడం వల్ల ఆ సాధువులు మా 25 మంది అన్నం 4 తినేశారు. ఇంకా ఏమైనా ఉందా అని అడిగారు. అంటే సాక్షాత్ వచ్చింది భగవత్ స్వరూపులనే మాకు అర్థమైంది. అప్పుడే మా మనసులో సంకల్పం మొదలైంది, ఇక్కడ అన్నదానం జరగాలి. ఈ అన్నదానికి ఒక విశిష్టత ఉంది. ఈ గుళ్ళో వేలాది మంది రావాలి, అమ్మని దర్శించాలి, వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు పొంది అష్టైశ్వర్యాలు పొందాలని మా కోరికతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకొచ్చాము. ఈ కార్యక్రమంకు సహకరించిన భక్తులకు, దాతలకు మరియు ముఖ్యంగా ఈ ఇంట్లో పని వదిలిపెట్టుకొని వచ్చి ఇక్కడ సేవ చేసే సేవకులకు మా కాళీమాత సేవా సమాజం తరఫున, మా అధ్యక్షుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాళికాంబ దేవస్థానం నందు దేవస్థాన కమిటీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాళికామాత సేవలో తరిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని గతంలో రాత్రిపూట అన్నదాన కార్యక్రమం జరిగేది. 8 సంవత్సరాలు నిర్విరామంగా కొనసాగింది. ఇప్పుడు మధ్యాహ్నము రాత్రి 2 పూట్ల కూడా భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అధ్యక్షులు ఆరవేటి శ్రీనివాసులు గారు, కమిటీ సభ్యులైనటువంటి విజయ్ గారు, మిగతా సభ్యులందరూ కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరి మధ్యాహ్నము రాత్రి కూడా నిరంతరంగా కొనసాగిస్తూ సుమారుగా సంవత్సరం పాటు నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. వారికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి
మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే హిందుత్వం అనేది నిలబడాలంటే, హిందుత్వం అనేది కొనసాగాలంటే అందరూ కూడా ఒక చోటికి రావాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ఎప్పుడైతే ఒక తాటి మీద అందరూ రాగలుగుతారో ఆ యొక్క దేవాలయమే కాదు, ఆ యొక్క ఊరే కాదు, ఆ యొక్క సమాజమే కాదు, దేశం కూడా బాగుపడేటువంటి అవకాశం కేవలం దేవస్థాన కేంద్రంగా జరుగుతుంది. కాబట్టి మరి ఈ దేవస్థానంలో మరి అనేక సమస్యలు ఉన్నప్పటికీ నిర్విరామంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దాతలకు ముఖ్యంగా పేరు పేరున ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అన్నదాన కార్యక్రమం నిరంతరంగా కొనసాగించడం అదొక పెద్ద యజ్ఞం. మరి ఆ విధంగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇలాగనే కొనసాగించాలని, ఆ యొక్క మాత కాళీమాత యొక్క ఆశీస్సులు ఇక్కడ ఉండేటువంటి వారందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాద్. భారత్ మాతాకి జై. గోసేవ ఒకటే గొప్పది, అన్నదానం చేయకూడదని మీ మిత్రులు అంటే కొందరు హిందుత్వవాదులు దీని గురించి అంటున్నారు. అంటే అన్నదానం చేయకూడదు, శ్మశానంలో సేవ చేయకూడదు, శ్మశానం అనేది తప్పు, గోసేవ మాత్రమే చేయాలి, గోవు మాత్రమే, అది మా గోవుగా చేయాలి అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అది ఎవరి వ్యక్తిగతమైన అభిప్రాయము. సేవల్లో అన్ని సేవలకు మించిన సేవ అన్నదాన సేవ అంటాం. అయితే అన్ని సేవలు చేయాల్సిందే. హిందువుగా పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గోసేవ కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇట్లే అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది. ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని తీసుకొని అందరి మీద రుద్దకూడదు అనేటువంటి అంశాన్ని మీడియా మిత్రులకు, ఈ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాద్. భారత్ మాతాకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని